నిన్న నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా మాట్లాడింది. మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టాక నాకు విషయం తెలిసింది. నేపాల్ సరిహద్దు భూభాగాలను భారత్ ఆక్రమిస్తోందని ఎన్నాళ్ళు విన్నాం. కానీ మన దేశం కూడా భారత్‌కి చెందిన సరిహద్దు భూభాగాలను ఆక్రమించింది. ఇప్పుడు 2 దేశాలు ఈ పరస్పర ఆరోపణల పర్వానికి స్వస్తి పలికి స్నేహపూర్వక సరిహద్దు సమస్య పరిష్కారానికి ముందడుగేయాలి. పరిష్కారం కోసం చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణుల సహకారం తీసుకోవడానికి 2 దేశాలు అంగీకరించాయి. ఈ అంశం మీద చైనా, బ్రిటన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపామంటూ బాలేంద్ర షా చెప్పుకొచ్చాడు. కాలాపాని, లిపులేక్, లింపి దూర ప్రాంతాల మీద నేపాల్, భారతదేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుంది. ఈ ప్రాంతాలు తమ దేశంలో ముమ్మాటికి అంతర్భాగమని ఇరు దేశాలు వాదిస్తున్నాయి. అవి ఉత్తరాఖండ్లో భాగమని భారత్ చెబుతోంది. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెబుతోంది. లిపులేక్తో సహా పలు భూభాగాలను భారతదేశం ఆక్రమించుకుందని బాలేంద్ర షా ప్రస్తావించారు. దీని మీద భారత్కి అధికారికంగా దౌత్య లేఖను పంపించామని, భారత్ ప్రతిస్పందన తమకు చేరిందని చెప్పారు. మొత్తానికి భారత్ భూభాగాలు నేపాల్ ఆక్రమణలో ఉన్నట్టు బాలేంద్ర షా అంగీకరించడం సంచలనాత్మకంగా మారింది. బాలేంద్ర షా మీద ఆగ్రహం వ్యక్తం చేసి చాలామంది నిజాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భారత భూభాగాలు నేపాల్లో ఆక్రమణలో ఉన్నాయని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే భారత భూభాగాలు నేపాల్ ఆక్రమించలేదని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా ఆక్రమిస్తే కనుక పాపం నేపాల్లో రేపు పొద్దున మోకాళ్ళ మీద కూర్చోవాల్సి వస్తుంది. ఒకనాడు ఏనాడో పాకిస్తానే మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం. కనీసం సరైన సైన్యం కూడా లేని నేపాల్ ఎంత పిచ్చది కాబోతే.